ప్రస్తుత కాలంలో పీఠాధిపతులు సమాజంలోని సంపన్నులకే ప్రాధాన్యత ఇస్తున్నారు అనే వాదన ఉంది. నిజమేనా? మఠము అనగా ఛాత్ర నివాస స్థానం. విద్యార్థులు విద్యా బోధన ఉండేటువంటి వ్యవస్థ. మఠాలు, ఆశ్రమాదులు అనాది కాలం నుండి నాటి పాలకులు వాటి యొక్క పోషణని, వాటి యొక్క బాధ్యతని చూసుకునేవారు. నేటి కాలంలో ఆ సనాతనమైనటువంటి విద్య, ఆర్ష సంస్కృతిని పరిరక్షించేటువంటి బాధ్యత పాలకులకు కాస్త సన్నగిల్లిన సనాతనమైనటువంటి మఠములు ఏవైతే ఉన్నాయో ఆ మఠములు, ఆ ప్రధానమైనటువంటి పీఠములు వారు దాన్ని పోషిస్తూ ఉన్నారు. అనాదిగా వస్తున్నటువంటి శిష్యవర్గము ఆ మఠాన్ని ఆశ్రయించి ఆ గురువులను సాక్షాత్ ఈశ్వరునిగా భావించి ఆ వారికి శక్త్యాంశమైనటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ వారికి నివేదిస్తే తద్వారా అది ధర్మరక్షణకు ఉపకరిస్తున్నది. అది అనాది సిద్ధముగా ఉన్నది. కానీ నేటి కాలంలో లౌకికమైనటువంటి వ్యవహారముతో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఆ విధంగా ఉండుట చేత అందరూ అలా ఉన్నట్లుగా అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. భగవంతుని యొక్క సన్నిధిలో, గురువు యొక్క సన్నిధిలో ఏ విధమైనటువంటి తారతమ్యత ఉండదు. అటువంటి ఆ తారతమ్యత ఉంటే ఆ స్థానము శాస్త్రీయమైనటువంటి ఆ స్థానమే కాదు. వారికి రాగద్వేషాలు కానీ, ఈ లౌకికమైనటువంటి ఈ విధానంలో వీరేదో సంపన్నులు వచ్చి వీరు ఆశ్రయిస్తే, వీరు సేవ చేస్తే ఇంత అని, లేకపోతే వారు కాదని అట్లా ఉండదు. వారి యొక్క స్థాయి ఎప్పుడూ కూడా ఆచార ప్రధానంగా